నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చారు. అసలు నశించిపోతున్నది ఏంటి? నశించిపోతున్నటువంటి వారు ఎవరు అంటే మనిషి. ఈ మనిషి నశించిపోవటం దేవునికి ఇష్టం కాదని యేసుప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. యేసుప్రభుల వారి కంటే ఈ లోకానికి ముందుగా చాలా మంది వచ్చారండి. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు వచ్చారు, ఏమండి రాజులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, ఏమండి ఎందరో యాజకులు వచ్చారు. కానీ వారి 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 వలన ఈ లోకంలో నశించిపోతున్న మనిషి రక్షించబడటం తరం కాలేదు. అప్పుడే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆలోచించి కుమారుడైన యేసుప్రభుల వారిని ఈ లోకానికి పంపించారు. ఈ లోకానికి యేసుప్రభుల వారు వచ్చి కలవరి శిలువలో బలియాగమై అందరి కొరకు రక్తాన్ని చిందించి ఆయన రక్తము ద్వారా పాపము చేత నశించిపోతున్న మనిషిని ఆయన రక్తము వలన విమోచించారు. ఈ సందర్భము ఎక్కడ మనం చూడగలుగుతామంటే, పొట్టువాడైనటువంటి పన్నులు వసూలు చేసేటటువంటి జక్కయ్య దగ్గర మనం చూస్తాం. యేసుప్రభుల వారు జక్కయ్య ఇంట్లోకి వెళ్ళారండి. ఎలక ముందు మనకి తెలిసిన సందర్భం ఏంటంటే, జక్కయ్య పొట్టువాడు యేసుప్రభుల వారిని చూడాలనేటువంటి ఆశ కలిగింది. ఈ రాత్రి యేసుని చూడాలని ఆశ నీ అంతరంగ హృదయములో పుట్టగలిగినప్పుడు ప్రభువు నీ దగ్గర నిలుస్తాడు. ఈ కూడికకు వచ్చిన నీవు కూడికకు వచ్చి ఏదో మామూలుగా వాక్యం విని వెళితే కుదరదు. వచ్చిన నీవు యేసయ్య నీ హృదయంలోనికి చేర్చుకోవాలి. యేసయ్య నీలోనికి రావాలి. యేసయ్య మనలోనికి రావాలండి. జక్కయ్య యేసయ్యను చూడాలని ఆశతో వచ్చాడు. చాలా మంది జనసమూహం ఆయన చుట్టూ ఉన్నందున, ఆయన చూడలేనందున పొట్టువాడనే జక్కయ్య మేడు చెట్టు ఎక్కాడంట. యేసుప్రభుల వారే జక్కయ్య దగ్గరకు వచ్చి, జక్కయ్య త్వరగా దిగి రా, నేడు నీ ఇంట ఉండవలసినది, నేడు నీకు రక్షణ వచ్చింది అని జక్కయ్యను పిలవగానే త్వరగా మేడు చెట్టు దిగి జక్కయ్య యేసుప్రభుల వారిని ఇంటిలోనికి ఆహ్వానించాడు. మొదటిగా హృదయాలోనికి ఆహ్వానించాడు, రెండవదిగా ఇంటిలోనికి ఆహ్వానించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మొదటిగా యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానించాలి, తర్వాత మన ఇంటిలోనికి ఆహ్వానించాలి. జక్కయ్య అలా ఆహ్వానించిన తర్వాత చాలా మంది ఆ యేసుప్రభుల వారిని విమర్శించారు. పాపాత్ముడైన జక్కయ్య ఇంట్లో ఈయన బస చేస్తున్నాడేంటి, వారితో కలిసి భోజనం చేస్తున్నాడేంటని